ఫ్రెండ్స్, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం ఆడుతున్న కంటెస్టెంట్స్ కి బ్రెయిన్ లేదో లేకపోతే బ్రెయిన్ ఉన్నా వాడరో నాకు తెలియట్లేదు. కానీ ఈ రోజు ఒక అప్డేట్ తెలిసింది. అసలు ఆ అప్డేట్ తెలిసిన తర్వాత ఎవరిని ఏమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ సీజన్ మొత్తం ఇలానే ఉందా, లేకపోతే వీళ్ళు గేమ్ కావాలని ఇలా ఆడుతున్నారా అని నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ బేసిక్ గా అసలు బ్రెయినే లేని వాళ్ళల్లో నెంబర్ వన్ గా నుంచునేది దివ్య అని నాకు అనిపిస్తుంది. ఎందుకో చెప్తా వినండి. దివ్య తర్వాత ఆ ఆ గొప్ప ఘనత రితుకే వస్తుంది. దివ్య, రితు చౌదరి ఇద్దరు కూడా అసలు ఎవరిని అనాలి, ఎందుకు అనాలి అనేది కూడా తెలియట్లేదు. సాధారణంగా నువ్వా నేనా అంటూ ఒక పోటీ తత్వం ఉంటుంది ఎవరికైనా సరే, ఏ సీజన్లో అయినా సరే. అంటే టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఇట్లా ఉంటుంది. కానీ వీళ్ళు బాటమ్ నుంచి పోటీ పడుతున్నారు, నేను బాటమ్ లో ఉంటాను, నేను బాటమ్ లో ఉంటాను అనేసి. అసలు ఫస్ట్ దివ్యాని రెబల్ చేసిన తర్వాత మనం గమనించినట్టయితే కళ్యాణ్ని, అంటే తన టీంలో ఉన్న వ్యక్తిని తను తీసేయటమే చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. ఓకే, ఎందుకంటే తన టీంలో కనుక కళ్యాణ్ ఉండుంటే తనకి చాలా ప్లస్ పాయింట్ అయి ఉండేది. తను ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్ గా ఉన్నప్పుడు తనకి మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలన్న కోరిక ఎందుకు పుట్టింది? సరే, నిజంగా కళ్యాణ్ దివ్య ఉంటే టీంలో కళ్యాణ్ని వేరే వాళ్ళు తీసేసేవాళ్ళు కదా. మీకు అర్థమైంది కదా, దివ్యనే తీయాల్సిన అవసరం ఏంటి? అట్లీస్ట్ ఒక టాస్క్ లో అయినా సరే దివ్య కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆడతారు, ఆడి వాళ్ళని వాళ్ళు నిరూపించుకునేవాళ్ళు. సరే, అది పక్కన పెట్టేసేయండి. ఇక బిగ్ బాస్ లో దివ్య, రితు తర్వాత హౌస్ మేట్స్ కి అయితే కనీసం 1% బుర్ర కూడా లేదు. నేను చెప్తున్నాను, ఇది రాసి పెట్టుకోండి. వీళ్ళకి మరి బయట పిఆర్ల వల్ల వీళ్ళు బిగ్ బాస్ లో ముందుకెళ్తున్నారా ఏంటనేది తెలియదు. కానీ ఒక్కళ్ళకి కూడా బుర్ర లేదు. బుర్ర ఉంది ఎవరికి కొంచెమైనా అంటే ఎవరికైతే ఇమాన్యుల్కి ఓటు వేసి ఇమాన్యులే రెబల్ అని తీసేద్దాం అనుకున్నారు చూసారా, వాళ్ళకి ఒక్కళ్ళకే బ్రెయిన్. ఫ్రెండ్స్, అప్పటికే ఇమాన్యుల్ ఫస్ట్ టాస్క్ లో ఇమాన్యుల్, రాము కలిసి ఆ డంబుల్స్ టాస్క్ లో ఎరగదీశాడారు. తర్వాత ఆ వాటర్ టాస్క్ లో ఇమాన్యుల్ ఎరగదీశాడు. అసలు ఇమాన్యుల్ స్ట్రాంగ్ ప్లేయర్ అని తెలిసి కూడా ఈ రీతు అసలు సాయి శ్రీనివాస్ని ఎలా తీసింది? ఇప్పుడు తన రేస్ లో ఉంటుందని తెలుసు. తను రేస్ లో ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇంకొకళ్ళు టాస్క్ లో ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్? ఇమాన్యుల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆల్రెడీ డెమాన్ పవన్ వీళ్ళు ఎందుకు తీసేశారు? కళ్యాణ్ ఎందుకు తీసేశారు? వాళ్ళు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తీసేశారు. కాకపోతే వీళ్ళ బుర్ర ఎక్కడ పని చేయలేదని నేను చెప్తాను వినండి. గౌరవ్ అని చెప్పేసి గౌరవం తీసేశారు. అసలు గౌరవం తీస్తే అర్థం ఏమైనా ఉందా? సరే, గౌరవం ఎప్పుడు తీయాలి? రితు తీయాలి. సాయి శ్రీనివాస్ బదులు గౌరవం తీసేయాలి. ఎందుకంటే సాయి శ్రీనివాస్ అసలు టాస్కుల్లో 0 పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఓకే, తను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. గౌరవ్ టాస్క్ లో చాలా దిట్ట. ఇమాన్యుల్ దిట్ట, కళ్యాణ్ దిట్ట, డెమాన్ దిట్ట, ఆడవాళ్ళలో రితు దిట్ట, తర్వాత దివ్య దిట్ట, తనూజ కూడా దిట్టానే. ఓకే, అంటే తనూజ దిట్ట అని నేను చెప్పలేను కానీ, ఎందుకంటే ఆ టాస్క్ గెలిచింది అయితే ఏం లేదు. కానీ నేను అనేది ఏంటంటే ఇమాన్యుల్ లాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ని వీళ్ళు ఎందుకు ఉంచారు అనేది కనుక చూస్తే ఫస్ట్ బేసిక్ పాయింట్, వీళ్ళకి బ్రెయిన్ ఎక్కడ పనిచేయలేదంటే ఇమాన్యుల్ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు కదా. ఇంకా మళ్ళీ తను రేస్ లో ఉన్నా కూడా నాకు అడ్డు రాడు అన్న ఒకే ఒక్క పాయింట్ తో అటు రితు ఇటు తనుజ ఇద్దరు కూడా వేశారు. కానీ ఒక్క సాయి శ్రీనివాస్ మాత్రం ఇమాన్యుల్ అని చెప్పి ఇమాన్యుల్కి ఓటేశాడు. ఇంకోళ్ళు ఎవరో కూడా ఇమాన్యుల్కి వేశారు ఓటు. వాళ్ళు కూడా కళ్యాణ్ కూడా ఇమాన్యుల్ అని వేశాడు. కళ్యాణ్ నిజంగా తెలివైన అబ్బాయి. కానీ ఆ అబ్బాయిని ఫస్టే తీసేయటం చాలా బాధగా అనిపిస్తుంది. ఈ దివ్య వల్లనే అని నాకు డౌట్. అయితే సాయి శ్రీనివాస్ని తీసేయడం నిజంగా ఇది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఏంటంటే మళ్ళీ 9వ వారం కెప్టెన్ ఇమాన్యులే. ఫ్రెండ్స్, తనుజ అవ్వలేదు, రితు అవ్వలేదు, భరణి అవ్వలేదు. వీళ్ళ ముగ్గురులో ఎవరికో ఒకరికి వస్తే బాగుంటుంది. కానీ మళ్ళీ ఇమాన్యుల్ కూడా మీరు ఇంకో విషయం చెప్పంటారా, తనకి అసలు కెప్టెన్ అవ్వాలని స్ట్రాంగ్ గా ఉంది. నేను అన్సీన్ లో కానీ నేను ఎపిసోడ్ లో కానీ చూసినట్టయితే తను స్ట్రాంగ్ అవ్వాలని చాలా పట్టుబట్టాడు. డెమాని ఫస్ట్ రిమూవ్ చేసేసిన హౌస్ మేట్స్ తర్వాత తీయాల్సింది ఇమ్ముని అని ఎందుకు తెలుసుకోలేకపోయారు? అందరు వచ్చి గౌరవ్కి, సాయి శ్రీనివాస్కి వేశారు. కానీ ఇమాన్యుల్ కదా వెయ్యాలి వీళ్ళు ఓటు వేసి పక్కకు తీసేయాల్సింది. టాస్క్లో అంత బ్రహ్మాండమైన స్ట్రాంగ్ కంటెంటర్ అయినప్పుడు తన్ని తీసేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రితు సాయి శ్రీనివాస్ని కాదు తీయాల్సింది, మన గౌరవ్ని తీయాలి. అసలు ఎవరు ఎలా ఆడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లా.
నిన్న ఇంకో పాయింట్ ఏంటంటే స- ఆ, సంజన సంజన చాలా తెలివిగా పాపం తనకొచ్చిన ఫస్ట్ నుంచి తన గేమ్లో లేదు, అయినా కూడా బాగా ఆడింది. ఇప్పుడు మ్యాటర్ ఏమైందంటే టాస్క్లో తనూజాని మళ్ళీ ఇమాన్యుయల్ తీసాడు. అంటే మనం నిన్న ప్రోమోలో చూసినట్టుగా ఒక ట్రైన్ టాస్క్ ఉంటుంది, లాక్కోవడం పీక్కోవడం. అంటే మ్యాటర్ ఏంటంటే ఆ, ఇది సపోర్టింగ్ టాస్క్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఫిజికల్ టాస్క్. ఇప్పుడు బిగ్ బాస్ చూడండి, ఓన్లీ సపోర్టింగ్ టాస్క్ పెట్టట్లా. ఓన్లీ సపోర్టింగ్ టాస్క్ అంటే ఏముంది, వరుసగా కంటెండర్స్ నిలబెడతాడు, మధ్యలో ఒక బెల్ల పెడతాడు, ఆ, అక్కడ మిరపకాయల దండో బంతిపూల దండో ఏదో దండ పెడతాడు, పెట్టి ఆ గంట కొట్టి పట్టుకొని ఎవరికైతే మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ దండేసేసి మీరు మీ సపోర్ట్ని తెలపండి, లేదంటే మిరపకాయలు దండేసి ఎవరు వద్దనుకుంటున్నారో వాళ్ళని తీసేయండి, మిగిలిన వాళ్ళు కెప్టెన్ అవుతారు అనేది మామూలు ఫిజికల్ టాస్క్. కానీ ఇప్పుడు ఫిజికల్ టాస్క్ కమ్ సపోర్టింగ్ టాస్క్ అంటే కంటెండర్స్ ఫిజికల్గా చాలా గట్టిగా ప్లే చేయాలి. ప్లే చేసిన తర్వాత మిగతా హౌస్ మేట్స్ సపోర్ట్స్ కూడా ఉండాలి. ఇది చాలా స్ట్రాంగ్. నాకు తెలిసి ఈ దద్ది బ్రెయిన్స్కి అయితే నాకు తెలిసి ఇది సరిగ్గా అర్థమై ఉండదు. ఇమాన్యుల్కి ఒక్కడికి ఆట అర్థమవుతుంది, అతన్ని తీసేవాళ్ళు ఎవరు లేరు. అసలు దివ్య అయినా సరే కళ్యాణ్ని తీసేసింది, ఇమాన్యుల్ నుంచిందని నాకు అర్థం కావట్లేదు. అసలు గౌరవ్ని తీయాల్సిన అవసరం ఏంటండి బాబు? గౌరవ్ని ఎవరు తీయాలి? రెబల్గా ఉన్న రితు తీయాలి, లేదంటే దివ్య తీయాలి. ఇలా పోని దివ్య కళ్యాణి తర్వాత నిఖిల్ని తీసింది, నిఖిల్ని తీసింది. నిఖిల్ని కూడా కాదు, నిఖిల్ను సాయి శ్రీనివాస్ అసలు టాస్క్ల పర్ఫార్మెన్స్ ఏది? వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వీళ్ళకి అర్థం కావట్లా. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఫిజికల్ టాస్క్స్ కంటిన్యూస్ గా బిగ్ బాస్ పెడుతున్నప్పుడు అది గెలిస్తే గ్రీన్ కార్డ్ వస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని తీసేయాలి. ఓకే, తీసేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, మనం గనక అంటే మిగిలిన వాళ్ళు ఆడితే వాళ్ళు గెలిచే అవకాశాలని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ గౌరవం పెట్టామనుకోండి, ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి గెలవడానికి. లేదు తనూజ రితు ఉందనుకోండి, రితుకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫిజికల్ టాస్క్ లో గెలవడానికి. సపోర్టింగ్ గురించి మాట్లాడట్లా. అలాగే ఫిజికల్ టాస్క్ లో తను నాకన్నా స్ట్రాంగ్, తిని నీకన్నా స్ట్రాంగ్ అని చెప్పి వాళ్ళు తీసేయాలి. కానీ అసలు రెబల్ గా ఉన్న రితు సాయి శ్రీనివాస్ తీయడం అనేది బూతు ఆఫ్ ది సీజన్ 9 అని అనిపించింది నాకైతే. బూత్ కన్నా ఇంకో మాట లేదు నాకు చెప్పడానికి. ఈ నిఖిల్ ఉన్నాడంటే ఈ అబ్బాయికి అన్ని నిజాలు తెలుసు, కానీ ఏ నిజమో బయట పెట్టడు. అది మ్యాటర్. దివ్య అనే అనుకున్నాడు, సుమన్ అనే రెబల్ అనుకున్నాడు, వీళ్ళిద్దరనే రెబల్ అనుకుని ఆ తర్వాత మళ్ళీ వచ్చి గౌరవ్, లేదంటే ఇమాన్యుల్, లేదంటే రితు అని చెప్తున్నాడు. తన అలా కాదు, వీళ్ళు మూకుమ్మడిగా కలుసుకుని ఇద్దరిద్దరు టీమ్స్ కలుపుకుని చేయాలి. ఇప్పుడు ఏమైంది, తనుజ కెప్టెన్ అవలా, రితు కెప్టెన్ అవలా, భరణి కెప్టెన్ అవలా. ఆల్రెడీ కెప్టెన్ అవ్వాలనుకున్న సాయి శ్రీనివాస్ నిఖిల్ అవుట్ ఆఫ్ ది రేస్ వెళ్ళిపోయారు. ఈ సుమన్ శెట్టి గారు ఉన్నారంటే ఆయన అసలు ఏ రకంగా టాప్ 5 కంటెస్టెంట్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఫ్రాంక్లీ చెప్పమంటారా, ఈయన కన్నా సుమన్ శెట్టి గారి కన్నా ఎలిమినేట్ అయిపోయిన మాధురి గారికి అట్లీస్ట్ ఉన్నాయి టాప్ 5 కంటెస్టెంట్స్ క్వాలిటీస్. ఎందుకంటే చాలా రెబల్ గా ఉంటారు ఆవిడ.